హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పల్లెటూరి ప్రజలందరూ కలిసి అక్షయ్కు హారతిస్తారు. ఆ తరువాత పల్లెటూరి ప్రజల్లో మరికొంతమంది అన్నపూర్ణాదేవిని కాపాడుకుంటూ వస్తున్న వారిని పూలమాలలతో సత్కరిద్దాం అని పల్లెటూరి ప్రజలు చెప్పడంతో కొంతమంది ఆడవాళ్ళు పూలదండలు తీసుకొని అక్షయ్ దగ్గరకు వెళ్తూ ఉంటారు. వేదవతి ఈ పూలదండలతో సత్కారం నాకు నా భర్తకే దక్కుతుంది అని తనలో తాను అనుకుంటున్న సమయంలో పల్లెటూరిలో ఉండే ఆడవాళ్ళు పూలదండను తీసుకెళ్లి అక్షయ్ మెడలో వేసేస్తారు. అది చూసి వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది. అవనమ్మ ఊరికిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతగానో శ్రమించింది. కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ఆ వసీకర్ దగ్గరకు తన కన్న కూతుర్ని పంపించాలనుకుంది. అలాంటి సాహసం మనలో ఎవరూ కూడా చెయ్యరు. అలాంటి అవనమ్మకు కూడా గౌరవ మర్యాదలు దక్కాలి అని ఒక అతను చెప్పడంతో మరొక పూలదండ తీసుకొని అవని మెడలో వేస్తారు. ఇదేంటి వీళ్ళంతా ఇలా చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాలుగా అన్నపూర్ణాదేవిని భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ముక్కు పుడకను కాపాడుకుంటూ వస్తుంది నేను కదా, నాది కదా మహర్జాతకం. అలాంటప్పుడు అవనికి అక్షయ్కు ఎందుకు ఇంత గౌరవ మర్యాదలు అని వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పల్లెటూరి ప్రజలందరూ కలిసి అక్షయ్ను ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటారు. అక్షయ్ను ఎత్తుకొని అక్షయ్ మెడలో దండతో అక్షయ్పై పూలు చల్లుతూ ఊరంతా కూడా ఊరేగిస్తూ ఉంటారు. వేదవతి మాత్రం షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. బంగారం, ఏంటి బంగారం ఇదంతా? మన కూతురు శౌర్యకు దక్కుతుందనుకున్నది ఈ అక్షయ్కు దక్కింది. నేను ఇదంతా చూడలేకపోతున్నాను బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నాకు కూడా అలానే ఉంది కృష్ణ అని నిహారిక చెప్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణబాబు పక్కకు చూసేసరికి వేదవతి కనిపిస్తుంది. వేదవతిని చూసిన కృష్ణబాబు ఒక్కసారి షాక్ అయ్యి బంగారం అటు చూడు అని చెప్పి అంటూ ఉంటాడు. నిహారిక వేదవతిని చూసి అత్తయ్య మొహంలో ఈర్ష్య కనిపిస్తుంది ఏంటి కృష్ణ అని అడుగుతూ ఉంటుంది. కదా బంగారం, నాకు కూడా సేమ్ ఫీలింగ్ అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అంటే అక్షయ్కు ఆ అవనికి గౌరవ మర్యాదలు దక్కుతుంటే అత్తయ్య తట్టుకోలేకపోతుంది. అది అత్తయ్య మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది కృష్ణ అని నిహారిక అంటుంది. ఇది మనకేమైనా ఉపయోగపడుతుందంటావా బంగారం అని కృష్ణబాబు అంటాడు. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కృష్ణ అని చెప్పి నిహారిక అంటుంది. అవని, నీ కూతురికి గౌరవ మర్యాదలు దక్కాయని నువ్వు తెగ సంబరపడిపోతున్నావు. వశీకరణను అంతం చేశాను, ఊరికిచ్చిన మాట నిలబెట్టుకున్నాను అనుకుంటున్నావు. కానీ నీ జీవితంలో సంతోషాలు అనేవి ఎక్కువ రోజులు ఉండవు అవని అని చెప్పి నిహారిక తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మాయా, వసంత నిహారిక దగ్గరకు వచ్చి నిహారిక ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. ఒకసారి అత్తయ్య మొహం చూడండి అని నిహారిక అంటుంది. ఏంటి ఆంటీ అలా ఉన్నారు అని మాయ అడుగుతూ ఉంటుంది. అవనికి అక్షయ్కు గౌరవం దక్కుతుంటే అత్తయ్య చూసి తట్టుకోలేకపోతుంది. అత్తయ్య మొహంలో నాకైతే ఈర్ష్య, ద్వేషం కనిపిస్తున్నాయి. మీకు కూడా అలానే ఉందా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. అవును నిహారిక, అమ్మను రోజు చూస్తూ ఉంటాను కదా, అమ్మ మొహంలో నువ్వు చెప్పినవి స్పష్టంగా కనిపిస్తున్నాయి అని వసంత చెప్తూ ఉంటుంది. దీన్ని మనం యూజ్ చేసుకుందామా? అవనిపై లేనిపోనివన్నీ చెప్పి అమ్మ మనసుని విరిచేద్దామా? అవనిని అసహించుకునేలా చేద్దామా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. ఆ పని చేయటం కంటే ముందు మనం మరొక పని చేయాలి అని చెప్పి మాయ అంటుంది. ఏంటి మాయ అది అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి మాయ పక్కకు వెళ్తుంది. కాసేపటి తరువాత నిహారిక వాళ్ళ దగ్గరకు మాయ వస్తుంది. ఏం చేశావు, ఏం చూడాలి అని చెప్పి మాయను నిహారిక, వసంత అడుగుతూ ఉంటారు. వేదవతి ఆంటీ వైపు చూస్తూ ఉండండి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇంతలో ఊరిలో ఉండే ఒక పెద్దావిడ వేదవతి దగ్గరకు వస్తుంది. వేదవతి గారు, ఏంటి అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. బాగానే ఉన్నానే అని వేదవతి అంటుంది. లేదు వేదవతి గారు, మీ మొహంలో ఏదో బాధ కనిపిస్తుంది. నా మనవరాలు అది సాధించింది, ఇది సాధించింది, నా చిన్న కోడలంతా గొప్పవాళ్ళు ఎవరూ లేరు, వశీకరణను అంతం చేసింది అంటూ తెగ పొగడ్తలు పొగిడారు కదా. ఇప్పుడు మరి మీ చిన్న కోడలు, మీ మనవరాలు ముందు వెళ్ళిపోతున్నారు. వారికి గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. వారిని ఊరంతా కూడా ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. మరి మీరు మాత్రం ఏంటి వేదవతి గారు వెనుకపడ్డారు?
మీరు పెద్దవాళ్ళు, మీ వెనక మీ కోడలు, మీ మనవరాలు ఉండాలి. కానీ వాళ్ళ వెనక మీరు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇదేం బాలేదు వేదవతి గారు. మొదటి నుంచి 10 ఊర్లకు దేవత మీరు. ఇప్పుడు అవని, అక్షయ ఏదో సాధించేశారని మిమ్మల్ని వెనకబడేయటం మాకేం నచ్చలేదు వేదవతి గారు అని ఆ పెద్దావిడ వేదవతిని అంటూ ఉంటుంది. మీరు ఇప్పుడే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి వేదవతి గారు. అవనికి, అక్షయ్కు దక్కుతున్న గౌరవం మర్యాదలన్నీ మీకు దక్కాలి. అప్పుడే ఈ ఊరు సంతోషంగా ఉంటుంది అని ఆవిడ చెప్తూ ఉంటుంది. బాగా ఆలోచించుకోండి వేదవతి గారు, నేను బయలుదేరతాను అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి, ఏంటి ఈవిడ ఇలా అంది? నిజంగానే నాకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు అక్షయ్కు దక్కుతున్నాయా? నేను కోరుకుంది కూడా ఇదే కదా. మరి అక్షయ్కు గౌరవ మర్యాదలు దక్కుతుంటే నేను ఎందుకు తట్టుకోలేకపోతున్నాను అని వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వేదవతికి దుర్గాదేవి ప్రత్యక్షమవుతుంది. వేదవతి అని పిలవటంతో ఎవరు ఎవరు అని వేదవతి కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. వేదవతి, నేను భవానీని అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది. అమ్మా, నువ్వా? నాకు దర్శనమిచ్చావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అవును వేదవతి, నీకు నేను దర్శనమిచ్చాను. ఎందుకో చెప్పమంటావా? నీ ముఖంలో ఈర్ష్య, ద్వేషం, కోపం అక్షయ్పై, అవనిపై కనిపిస్తున్నాయి వేదవతి. అక్షయ, అవని ఏం తప్పు చేశారు వేదవతి? వాళ్ళను ఎందుకు ద్వేషిస్తున్నావు? ఎందుకు వాళ్ళపై కోపం పెంచుకుంటున్నావు అని భవానీ వేదవతిని అడుగుతూ ఉంటుంది. వాళ్ళపై నేను కోపం పెంచుకోవడం ఏంటి? ఎన్ని అనుకున్నా అవని నా కోడలు, అక్షయ నా మనవరాలు అని వేదవతి చెప్తూ ఉంటుంది. మరి అక్షయ్కు గౌరవం దక్కుతుంటే నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావు వేదవతి. అందుకే నీ మొహంలో గర్వం కనిపిస్తుంది. ఆ అన్నపూర్ణాదేవి నీ ఇంట్లో కొలువయింది. నీలాంటి మహర్జాతకంతో కోడల్ని తీసుకొచ్చుకోవాలని ఎంతగానో వెతికావు. కానీ ఒక్క కోడలు కూడా నీలాంటి జాతకంతో నీ ఇంట్లో అడుగు పెట్టలేకపోయింది. నీలాంటి జాతకంతో నీ మనవరాలు అక్షయ అవని కడుపున పుట్టింది. అలాంటి అక్షయను నువ్వు నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి అక్షయ్కు గౌరవ మర్యాదలు దక్కుతుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు వేదవతి. ఇలా చేస్తే కనుక నువ్వు మళ్ళీ ఆ అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి గురవుతావు. అన్నపూర్ణాదేవి నీ దగ్గరకు రాదు, ముక్కు పుడక నీ దగ్గరికి రాదు. ఇప్పటికే ఒకసారి ఆ అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి గురయ్యి అమ్మవారిని, ముక్కు పుడకను దూరం చేసుకున్నావు. మళ్ళీ తొందరపడి అలాంటి నిర్ణయం తీసుకోకు వేదవతి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నువ్వు నమ్మకు, వినకు అని భవానీ చెప్తూ ఉంటుంది. భవానీ అని వేదవతి అంటూ ఉంటుంది. అవును వేదవతి, నీ నీ మంచి కోరి ఇదంతా చెప్తున్నాను. నువ్వు అక్షయ్ను, అవనిని దగ్గరకు తీసుకుంటేనే ఆ అమ్మవారి అనుగ్రహం నీ పైన ఉంటుంది. లేదంటే ఆ అమ్మవారి అనుగ్రహానికి నువ్వు దూరం అవుతావు. అమ్మవారి ఆగ్రహానికి లోనవుతావు వేదవతి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎవరి మాటలకు లొంగిపోకు. ఈరోజు కాకపోయినా రేపైనా నీ నుంచి గౌరవ మర్యాదలను, సాంప్రదాయాలను, ముక్కు పుడకను అందుకోవాల్సింది అక్షయే. నువ్వు అవునన్నా కాదన్నా నీ అసలు సిసలు వారసురాలు అక్షయే. అలాంటి అక్షయను నువ్వు దూరం పెట్టకు వేదవతి అని చెప్పి భవానీ చెప్తూ ఉంటుంది. భవానీ, నువ్వు నా కళ్ళు తెరిపించావు, నాకు బుద్ధి వచ్చేలా చేశావు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇక మీదట నేను వినను, నేను నమ్మను. అక్షయ నా మనవరాలు. నా తరువాత ముక్కు పుడకను, అమ్మవారిని చూసుకోవలసిన జాతకురాలు, మహర్జాతకురాలు, కారణ జన్మురాలు, ఘట్టంనేని వంశంలో అక్షయ పుట్టింది. అలాంటి అక్షయ్కు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. అక్షయ్కు పట్టాభిషేకం చేస్తాను. అమ్మవారి సమక్షంలో సంతోషంగా ముక్కు పుడకను తొడుగుతాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అప్పుడు నీకు అంత మంచి జరుగుతుంది వేదవతి. నీ కొడుకులు, కోడళ్ళు సంతోషంగా ఉంటారు. నీ కుటుంబం అంతా సుఖశాంతులతో ఉంటుంది. నీ కింద బతికే 10 ఊర్ల ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. అమ్మవారి అనుగ్రహం కావాలంటే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు వేదవతి. ఈ విషయం చెప్పటానికే నేను నీకు దర్శనమిచ్చాను అని చెప్పి భవాని మాయమైపోతుంది. అమ్మా, ఏంటమ్మా ఇదంతా కూడా నీ లీలలా అమ్మా అని చెప్పి వేదవతి తనలో తాను అనుకుంటూ ఉంటుంది.
ఇక వేదవతి ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు అవని తన కూతురు అక్షయ్‌ని తీసుకొని ఇంటికి వస్తుంది. అప్పుడు అత్త అక్షయ్‌ను ఎలా అవమానించాలో అలా అవమానిస్తుంది. ఆ అవనికి మళ్ళీ కష్టాలు మొదలైనట్టే అని నిహారిక వసంతతో చెప్తూ ఉంటుంది. నిజంగా అమ్మ అక్షయ్‌ను అవమానిస్తుందంటావా నిహారిక అని వసంత అడుగుతూ ఉంటుంది. అత్తయ్య మొహంలో ఈర్ష్య ద్వేషం చూసినా కూడా నీకు అలా అనిపించట్లేదా వసంత గారు అని నిహారిక అంటుంది. ఏమో అమ్మ మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం నిహారిక అని వసంత చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే పల్లెటూరి ప్రజలంతా కలిసి అక్షయ్‌ను అవనిని తీసుకొని వేదవతి ఇంటి దగ్గరకు వస్తారు. వేదవతి గారు అని పిలుస్తూ ఉంటారు. ఓ వచ్చేసారా, నేను కూడా మీకోసమే ఎదురు చూస్తున్నాను. అమ్మ అవని, నువ్వు అక్షయ అక్కడే ఉండండి. మీ ఇద్దరిపై ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో, మీ ఇద్దరికి దిష్టి తీసి లోపలికి తీసుకొస్తాను అని చెప్పి వేదవతి అంటుంది. ఇంకా అవని సంతోషపడుతూ ఉంటుంది. వేదవతి దగ్గరుండి అవనికి అక్షయ్కు హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటుంది. మీరిద్దరూ ఇలా ఇంట్లోకి నడిచి వస్తూ ఉంటే ఆ అమ్మవారి రూపాలే నా దగ్గరకు నడిచి వస్తున్నట్టు అనిపిస్తుంది అవని అని వేదవతి చెప్తూ ఉంటుంది. నిజం చెప్పారమ్మా వేదవతి గారు, సాక్షాత్తు ఆ అమ్మవార్లే అవని రూపంలో అక్షయ్ రూపంలో మీ ఇంట్లో అడుగు పెట్టారు అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.